కవిత, ఏమైందా గట్లెడుతున్నావు? హైదరాబాద్ సంబంధము గవర్నమెంట్ జాబును అని మా బిడ్డని ఇచ్చిన కదా నర్సక్క. ఆడి సావు గాని మా అల్లుడు రోజు మా బిడ్డని కొడుతున్నాడు నర్సక్క. ఫుల్లు తాగొచ్చి ఆడి కాలు ఏతులు పుట్టుక్కుమని ఇరిగిపోని పోరిని ఎంత తిప్పల పెడుతున్నాడు, దాని గోద ఉచ్చుకుంటున్నాడు ఏడాది నుంచి. ఇవి చెప్పుకునే మాటలు ఆయన నర్సక్క, నువ్వు చెప్పే. నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఏ ఊకో ఊకో ఏ కవిత, ఊకో ఊకో ఏడకేడకు. ఓలింటలేవే లొల్లులు, ఓలింటలేవు, అందరి ఇంట్లున్నాయి లొల్లులు. కానీ కొంచెం ఎక్క తక్క గంతే. ఏమైందట అసలు? ఏం రోగం పుట్టిందే? మరి మీ అల్లుడికి మంచిగానే ఉండేదా? వీడికి వచ్చినప్పుడు మంచిగా నర్సక్క అని మాట్లాడుతుండే. వీడికేం రోగం పుట్టిందట మరి? ఏం లేదు, రోజు ఫుల్లు తాగుతాడట. ఆఫీస్కి ఎంచి తాగచ్చి తెల్లందాక పోరి లేపి చికెను మటను అండుమంట ఆడినే తెల్లందాక. పోరి నిద్ర పోవాలా, ఇడికి అండుకుంటా చేయాలా తెల్లంగా? వీళ్ళు మనుషుల దయ్యాలా? నాకు ఏం అర్థమైతలేవే. ఇక తెల్లందాక నాకు నీరత్తునే అండ అని మా బిడ్డ అట్నే అనగానే దాన్ని పిండట్నే. అప్పటి సంది చాలా అయింది లొల్లి. అవుగా నీ కవితక్క, జాబుల మనవాడా? జాబ్ అనగానే ఆడు ఎసుంటోడు, ఆడు గుణం వేసుంటుందని ఎవడనే ఎవడరే. కళ్ళు మూసుకొని లగ్గం చేస్తారు ఆడికి. ఆడ తర్వాత ఏడాది అయిన తర్వాత గిట్లా బండారం బయట పడుతుంది, అప్పుడు మీరు ఆ బండోరు తెరుస్తారు. ఏం చేయమంటావు నర్సక్క? దూరం చుట్టము తెలిసిన పిల్లలని ఇస్తే గిసుంటి పచ్చి లంగని మనకు తెలియకపోయేదాన్ని. పోరిని ఎంత తిప్పల పెడుతుండో నాకైతే మనసులే పడతలే. కవిత, నీకంటే కోపంగానే ఇంకా రాజేష్ గాడు మీ పోరి మంచిగా లవ్ చేసుకున్నారు. ఆ పోరడికి ఇస్తే మంచిగా ఇప్పుడు బతుకుతుండే కదా. ఇంటి ముంగట్నే ఉంటుండే, కళ్ళ ముంగట్నే ఉంటుండే, మంచిగా రోజు చూసుకోవస్తుండే. ఒక మాట అన్న ఊరోళ్ళందరం ఉంటుంటే మేము ఉండకపోతుండమా? కులం 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 అని పట్టుబట్టి పట్నం పోరడికిస్తే ఇప్పుడు నువ్వేమో పరేషన్ల పడుతుంది. చూడు, ఇప్పుడు రాజేశాడు మంచిగా పని చేసుకుంటుండు. ఇప్పుడు లగ్గమైంది. ఇప్పుడు ఆడి పెళ్ళాన్ని ఇప్పుడు పొట్టతోటి ఉన్నది. 3 నెలలట. చూడ ఇప్పుడు ఏమున్నది, మొన్న కారు కూడా తెచ్చుకున్నాడు. ఇంకేమున్నది? ఇంత మంచిగా బతికేటోడికి ఎక్కడక్కడ పట్నంలో జాబ్ ఉన్నోడు కడితే ఇప్పుడు గిట్ల నీవు నెత్తి కొట్టుకోవాడుతుంది. ఏం చేయమంటదే? ఏం చేయమంటది నర్సక్క? నా కర్మ అనుకుంటా. ఇక ఏం చేయమంటదే? ఇగో మా అన్న హైదరాబాద్ లో డిఎస్పీ. మనమందరం పోయి ఒకసారి ఆడి కేసు ఉందని చెప్పిద్దా బాబు.